హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. ఆర్థిక విషయాల గురించి ఉపాసన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. వారసత్వంగా భారీగా ఆస్తి రాబోతున్న ప్రస్తుతం తాను అనుకున్న పనులు చేయడానికి అవసరమైనంత డబ్బు లేదని నిజాయితీగా చెప్పింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి స్పెషల్గా ఇంట్రడక్షన్ అవసరం లేదు. అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు అయిన ఆమె తాజాగా తన ఆర్థిక విషయాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. వారసత్వంగా భారీగా ఆస్తి రాబోతున్నా ప్రస్తుతం తాను అనుకున్న పనులు చేయడానికి అవసరమైనంత డబ్బు లేదని నిజాయితీగా చెప్పింది. యూట్యూబ్లో వ్యాపారవేత్త మసూమ్ వినవాలతో మాట్లాడుతూ, నేను చాలా ధనిక కుటుంబంలో పుట్టానని అందరూ అనుకుంటారు, కానీ నేను కోరుకుంది చెయ్యడానికి అవసరమైనంత డబ్బు నా చేతిలో లేదు అని చెప్పింది ఉపాసన. ఆర్థిక విషయాల్లో పూర్తిగా కుటుంబాన్నే నమ్మానని, 30ల చివర్లో డబ్బు వ్యవహారాలు సొంతంగా చేసుకోవాలని అర్థమైందని ఉపాసన చెప్పింది. సంపద ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా తెలివిగా ఉపయోగించాలి అనే విషయాలను అర్థం చేసుకోవాలని ఆమె సూచించింది. తన కోసం స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను పెట్టుకొని వాటిని చేరుకోవడానికి తన కంపెనీలో మార్పులు చేసుకుంటున్నట్లు కూడా వెల్లడించింది ఉపాసన. పెద్ద మొత్తంలో ఆస్తిని వారసత్వంగా పొందే అవకాశం ఉన్న మహిళలకు ముఖ్యంగా డబ్బును ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవడం చాలా ముఖ్యమని ఉపాసన చెప్పింది. సంపద వారసత్వంగా రావచ్చు, కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలియాలి, అది కూడా ఒక విద్య లాంటిదే అని చెప్పుకొచ్చింది. తనకు ఆస్తి ఉన్నా ఇంకా వారసత్వంగా రాబోతున్నా దాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని, డబ్బును సరైన మార్గంలో ఖర్చు పెట్టేలా చేస్తుందని వివరించింది. మహిళలు ఆర్థికంగా అవగాహన పెంచుకోవాలని ఉపాసన చెబుతుంది. భవిష్యత్తులో చాలామంది మహిళలకు వారసత్వంగా డబ్బు వస్తుందని, కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియకపోతే అది వేస్ట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పింది. స్వతంత్రంగా నియంత్రణతో ఉండాలనుకునే ఎవరికైనా ఈ విద్య తప్పనిసరి అని సూచిస్తుంది మెగా కోడలు ఉపాసన కొణిదెల. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.